పూరా లోకల్. కాదు మన్మదన్న, ఏడుంటాను, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏం కథ, అమ్మా నాయన ఏం చేస్తారు? నువ్వు ఇంకా అమ్మ నాన్న గురించి ఫ్యామిలీ గురించి చెప్తే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి భయ్యా. నేను చాలా హ్యాపీగా ఉన్నా. పర్లే ఏమైందన్న, ఎందుకంటే అడగట్లా కదా, అది పెద్ద ఇది ఉంటది. ఒక్క 2 నిమిషాలు చెప్పు మా కోసం. ఎందుకంటే నువ్వు ఇంత కష్టపడతాను కదా. నేను ఎవరికైనా నేను నవ్వుతూ ఉంటా, ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళని కూడా నవ్విస్తుంటా. ఇక అమ్మ నాన్న ఫ్యామిలీ అంటారు. ఇక చెప్పు ఒక 2 నిమిషాలు, ఎందుకంటే నువ్వు ఇవాళ ఇక్కడ ఉన్నావు అంటే కూడా కారణం వాళ్ళే కదా. ఒక 2 నిమిషాలు చెప్పు. అవును, కానీ వాళ్ళని గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ సరే ఏడుపు వస్తుంది. ఇంకా అన్న చెల్లెలు నేను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. మా అమ్మ 12 సంవత్సరాల క్రితం చనిపోయింది. అందు గురించి ఫ్యామిలీ కాడికి పోతే మా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం తడకమల్ల అమ్మ నాన్న లేరు, ఆస్తి లేదు, డబ్బులు కూడా లేవు. నేను ఇంట్లో పేగ్గా సంపాదించాలంటే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, నాకు అవకాశాలు ఉన్నాయి. అట్లా సంపాదించొద్దని, నిజాయితీ సంపాదించాలని. ఇప్పుడు నేను పెద్ద హైలైట్, నేను ఏ ప్రమోషన్ చేసినా బొచ్చడన్ని వచ్చినాయి పేక్ ప్రమోషన్స్. ఆ యాప్ ఈ యాప్ అది ఇది ఇట్లా స్థాయి కంటే ఎక్కువ సంపాదిస్తాను నేను. కానీ మన వల్ల ఒక వ్యక్తికి లాభం జరగకపోయినా పర్వాలేదు, నష్టం జరగద్దు అని దానికి కట్టుబడ్డాను నేను. మనకు అమ్మ లేదు, నాన్న లేదు, ఆస్తి లేదు, డబ్బు లేదు. మన సొంతంగా నేను చదువుకుంది కూడా మా అమ్మ నాన్న చదివించింది కూడా 4th క్లాస్ చదివించారు. ఆ తర్వాత నేను పని చేసుకుంటూ చదువుకుంటూ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి. అంత పెద్ద చదువు? అరే వా. మరి ఇప్పుడు ఎందుకు అన్న అంత పెద్ద చదువు వదిలిపెట్టి ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? మరి ఈ రివ్యూ ఏంది అసలు, ఈ సినిమా గోల్ ఏంది అసలు, బాగా నచ్చిందంట? ఇప్పుడు భయ మనం జాబ్ చేస్తాను, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తాను, వాల్యూ లేదు, పబ్లిక్ పట్టించుకోరు. ఒకటి సీఎంను పిఎంను ఎమ్మెల్యేలను పట్టించుకుంటారు, రెండోది సినిమా వాళ్ళని పట్టించుకుంటారు. అప్పుడు మిగతా వాళ్ళందరినీ ఎవరు పట్టించుకోరు. మనం ఏడ స్టార్ట్ అయింది 0 to హీరో. అంతకుముందు బాగానే ఉండే. మళ్ళీ అంతకుముందు మా తాత 100 ఎకరాల భూస్వామి. అబ్బా. మా తాత మరి నీకేం లేదా వాటాల్లో? కరిగిపోయింది మొత్తం. తాతగారికి తీసుంటాడు. తాత కాదు, అయ్యకరగ తీసిండు.